ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మీలోనెవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోగలడు. మత్తయి సువార్త 6:27. నిజమే. ఈ మానవ జీవితంలో మనం అనేకమైన వాటి కొరకు చింతిస్తూ ఉంటాం. బిడ్డల జీవితాలు సరిలేవని చింత, ఉద్యోగం లేదని చింత, వివాహం కాలేదని చింత, గర్భఫలం లేదని చింత, పిల్లలైతే మార్కులు సరిగ్గా రాలేదని చింత, ప్రాణ స్నేహితులు తమతో మాట్లాడడం లేదని చింత, సమస్త మానవాళి ఆహారం కోసం, దుస్తుల కోసం, పిల్లల కోసం, ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల గురించి చింతిస్తూ ఉంటుంది. అయితే ఇలా చింతించే వారందరినీ వాక్యం ప్రశ్నిస్తుంది, మీరు చింతించినంత మాత్రాన మీ ఎత్తు ఏమైనా మూరెడు పెరిగిపోతుందా అని. నిజమే కదా, చింతించినంత మాత్రాన, బాధపడినంత మాత్రాన మన సమస్యలు ఏమీ తీరిపోవు కదా. మన చింత యావత్తు ఆయనపై వేయమన్నాడు దేవుడు. మీ సమస్యలను దేవునికి అప్పగించండి. ఉన్న సమయం అంతా దేవునితో గడపడానికి ప్రయత్నించండి. శ్రమలను గుర్తు చేసుకోకండి, శ్రమలలో సహాయపడే దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.